వైజాగ్‌లో వన్ ఆఫ్ ద ఫేమస్ ఫిషింగ్ హార్బర్‌కి వెళ్దాం రండి. సో, ఈ ఫిషింగ్ హార్బర్‌లో రకరకాల సముద్రం చేపలైతే మనకు దొరుకుతూ ఉంటాయి. వీటి పేర్లు గూడా మనకు చాలా వరకు తెలియదు. చాలామంది చేపల వాళ్ళైతే ఇక్కడే ఫిషెస్ కొనేసుకొని వైజాగ్‌లో చాలా ప్లేసెస్‌లో అమ్ముతూ ఉంటారు. ఇంకా మార్నింగే అయితే రెస్టారెంట్ అండ్ హోటల్స్ వాళ్ళు గూడా వచ్చేసి పెద్ద పెద్ద చేపలనైతే కొనుక్కొని వెళ్ళిపోతారు. మార్నింగ్ వెళ్ళిపోతేనే బెస్ట్. మనకి చాలా ఫ్రెష్‌గా దొరుకుతాయి చేపలన్నవి. తెలిసిన వాళ్ళతో వెళ్తే పర్లేదు గానీ, తెలియకుండా వెళ్తే కనుక ఇక్కడ చాలా స్కామ్స్‌లో ఇరుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. స్టార్టింగ్ చూసిన వెంటనే చేపలు కొనేయకుండా మొత్తం మార్కెట్ ఒకసారి చూసుకోవాలి. ఎక్కడ ఎలా ఉన్నాయి ప్రైసెస్ అన్నది చూసుకొని లాస్ట్‌లో కొనుక్కోవడం బెస్ట్. ఇంకా ఈ బుట్టలు లెక్క తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. పైనంతా పెద్ద పెద్ద చేపలు పెట్టి కిందన మాత్రం చిన్న చేపలు వేస్తారు. మనకి పెద్ద బుట్టలతో వద్దు అనుకుంటే కనుక కేజెస్ లెక్క కూడా అమ్ముతారు. ఈ బోట్ వాళ్ళ దగ్గరే వాళ్ళు కూడా కొనేసుకొని అక్కడ బయటన అమ్ముతూ ఉంటారు. సో, అక్కడ కూడా కొనుక్కోవచ్చు. కానీ అంతా తిరిగి ఒకసారి రేట్స్ చూసుకొని ఒక తక్కువలో ఉన్నది వాళ్ళ దగ్గర కొనుక్కోవడం బెస్ట్. వైజాగ్‌లో అన్ని ప్లేసెస్‌తో కంపేర్ చేసుకుంటే కనుక మనకు వైజాగ్ హార్బర్‌లో ఉన్న రేట్స్ అనేవి చాలా తక్కువలో ఉంటాయి. రీజనబుల్‌గా ఉంటాయి. ఇంకా ఫ్రెష్‌గా కూడా ఉంటాయి. చేపలు తీసుకున్న తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ వాళ్ళు కూడా వేరేగా ఉంటారు. వాళ్ళకి మళ్ళీ ఎక్స్‌ట్రా మనీ ఇచ్చి మనం చేపించుకోవాలి. ఇంకా ఇక్కడ ఫిషెస్ అయితే బయటికి కూడా మనం పంపించొచ్చు పార్సెల్ చేసి. అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ పచ్చి చేపలే కాదు ఎండి చేపలు కూడా అమ్ముతారు ఇంకొక సైడ్.